ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యల పట్ల సపోర్టివ్‌గా మన ఛానెల్‌లో వీడియోస్ వస్తాయి. మన వీడియోస్ అన్నీ ప్రజాప్రతినిధులందరికీ చేరేలా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానెల్‌లో ప్రతి అప్డేట్ ఉద్యోగులకు సంబంధించి వాస్తవమైన అప్డేట్స్ అయితే వస్తాయి. ఇక వివరాలకెళ్తే ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులైతే చాలా ఆర్థిక సమస్యలైతే ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షల్లో ఇన్‌కమ్ టాక్స్ చెల్లిస్తున్నారు. ఏ ప్రభుత్వ పథకము వర్తించదు. ఈహెచ్ఎస్ కార్డ్ సరిగా పనిచేయదు. తర్వాత ఉద్యోగులకు సంబంధించి ఖాళీలు ఎక్కువ ఉండడంతో పని భారం కూడా పెరిగింది. ధరలు కూడా పెరుగుతున్నాయి. కానీ జీతం మాత్రం పెరగడం లేదు. దసరా, దీపావళి సందర్భంగా మరి ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకి పెండింగ్‌లో ఉన్న 4 డీఏల్లో కనీసం 2 డీఏలు ఇస్తారని చెప్పి ఆశతో ఎదురు చూశారు. కానీ అసలు ఒక డీఏ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దానికి కూడా ఎన్నో వాయిదాలు పెట్టి మెలికలతో కూడినటువంటి ఉత్తర్వులైతే జారీ చేశారు. ఇది మాత్రం అన్యాయం అని చెప్పుకోవచ్చు. ఇక చూస్తే అసలు పీఆర్సీ కమిషనర్‌ని నియమించకపోవడం అన్యాయం. తర్వాత మధ్యంతర భృతి 30% వెంటనే ప్రకటించకపోవడం కూడా చాలా అన్యాయం అని చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి సగటు సాధారణ ఉద్యోగులందరూ కూడా ఏపీ ఉద్యోగ జేఏసీ పైనే ఆశలైతే పెట్టుకున్నారు. మరి దాదాపు 20కి పైగా ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు మరి ఇటీవల మరి క్యాబినెట్ ముగ్గురు మంత్రుల కమిటీతో సమావేశమయ్యాయి. ఆ సమావేశంలో మరి ఉద్యోగుల జేఏసీ నాయకులు ఏం మాట్లాడారో ఏమో అర్థం కావడం లేదు. మరి ఊరుకూరుకనే ప్రభుత్వం చెప్పిన కల్లబొల్లి మాటలు విని వెంటనే వెనక్కి వచ్చేశారు. మరి ఈ ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలమైనట్లే హర్షమైతే వ్యక్తం చేస్తూ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులైతే ప్రకటనలు అయితే చేశారు. ఇది మాత్రం అన్యాయం అని చెప్పి ఉద్యోగులందరూ కూడా భావిస్తున్నారు. అసలు ఒక డీఏ ఇచ్చినప్పుడు 4 డీఏలు పెండింగ్లో ఉన్నాయి. పీఆర్సీ కమిషన్ నియమించలేదు. మధ్యంతర భృతి మీద ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. అలాంటి సందర్భంలో ఏపీ ఉద్యోగ జేఏసీ వెంటనే ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి ఈ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయకపోవడం, ఈ ఏపీ ఉద్యోగ జేఏసీ ఈ అత్యవసర సమావేశానికి పిలుపునివ్వకపోవడం పట్ల అయితే ఉద్యోగులందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు. వెంటనే మరి మరొక డీఏ కూడా జనవరి 2026 నుంచి పెండింగ్లో రాబోతుంది. మళ్ళీ 4 డీఏలు పెండింగ్లో ఉన్నాయి. 30,000 కోట్ల పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఇదే విధంగా వైఎస్ జగన్ హయాం నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాం వరకు కూడా ఈ విధంగా పెండింగ్లతో ముందుకు పోతే అసలు మధ్యంతర భృతి ఎప్పుడు ఇస్తారు, పీఆర్సీ కమిషన్ ఎప్పుడు ఇస్తారు, డీఏలన్నీ ఎప్పుడు క్లియర్ చేస్తారు, పెండింగ్ బిల్స్ అన్ని ఎప్పుడు క్లియర్ చేస్తారు అని అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఉద్యోగులందరూ కూడా. కాబట్టి వెంటనే ఉద్యోగ సంఘ చేసి అత్యవసర సమావేశానికి పిలుపునివ్వాలి. ఆ సమావేశంలో ప్రభుత్వానికి ఒక అల్టిమేటం కూడా జారీ చేయాలి. ఎందుకంటే ఉద్యోగులు కష్టపడి 9 గంటల నుంచి 4 గంటల వరకు పనిచేస్తున్నారు. వారికి కూడా కుటుంబాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు. వారు కూడా ఇప్పుడు ప్రస్తుతం పెరుగుతున్న ధరలతో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఉద్యోగ సంఘాల జేఏసీ మీదనే ఉద్యోగులందరూ కూడా ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి చూద్దాం. ఎన్జీఓ సంఘం అంటే ఉద్యోగుల గొంతుక. ఈ ప్రకటన చాలా స్వీట్గా అనిపిస్తుంది. కానీ నిజంగా వాస్తవంగా వ్యవహరించే పరిస్థితి చూస్తే మాత్రం మరి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. గతంలో వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వ హయాంలో కూడా మరి ఉద్యోగ సంఘాలు ఏం చేశాయో ఏమో అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతం కూడా 2 సంవత్సరాలు అయింది ప్రభుత్వం ఏర్పడి. ఇంతవరకు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేదు. ఒక్కసారి ఉద్యమ కార్యాచరణ పిలుపునిస్తే ప్రభుత్వం కొంతవరకు దిగొచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వేల కోట్లు, లక్షల కోట్లు ఖర్చు పెట్టి వివిధ పథకాలను అభివృద్ధి చేస్తున్నారు. తర్వాత 3 లక్షల కోట్ల బడ్జెట్లో ఉద్యోగులకి 30-40 వేల కోట్లు పెట్టడం ప్రభుత్వానికి పెద్ద భారం ఏం కాదు. కానీ ఉద్యోగ సంఘాల జేఏసీ మీదనే ఉద్యోగ సంఘాలు మండల స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు ఒక సమైక్యంగా ఒక మంచి ఐక్యంగా పోరాటం చేయడం ద్వారా ఖచ్చితంగా ఉద్యోగులు తమ యొక్క సమస్యలను ఆర్థికేతర సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవచ్చు. దీనికి ఎన్జీఓ ఏపీ ఉద్యోగ జేఏసీ కూడా కీలక పాత్ర పోషించాలి. వారు అత్యవసర సమావేశాన్ని పెట్టుకొని ఒక కీలక నిర్ణయాన్ని తీసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాకుంటే మాత్రం సగటు సాధారణ ఉద్యోగులైతే ఉద్యోగ జేఏసీ మీద చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఇక్కడ చూద్దాం. ఎన్జీఓ సంఘం అంటే ఉద్యోగుల గొంతుక. ఇలా ఉంటే మాత్రం అందరూ కూడా హ్యాపీనే. ఎందుకంటే ఈ ప్రకటన ఎంత స్పీడ్గా ఇచ్చారో అంత స్పీడ్గా కూడా ప్రభుత్వం మీద కూడా మరి ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఎన్జీఓ సంఘం యొక్క చర్యలు కూడా ఉండాలి. డిమాండ్ల సాధనలో వెనకడుగు వేయం. ముఖ్యమంత్రి స్పందన ఆశావాహం. హెల్త్ కార్డులపై ఇచ్చిన హామీ నెరవేర్చాలి. ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ అంటే ఇక్కడ న్యూస్ చూస్తున్నాం. ఇక్కడ 44% ఫిట్మెంట్తో వేతన సవరణ చేయాలంటూ కూనంనేని డిమాండ్. ఘనంగా టీఎంఈయు డైమండ్ జూబ్లీ ఉత్సవాలంటే ఇక్కడ చూస్తున్నాం. ఉద్యోగులకు సంబంధించి వేతన సవరణ ఇప్పటికీ చాలా ఆలస్యమైంది కాబట్టి 44% ఫిట్మెంట్తో మరి వేతన సవరణ ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దీనికంటే ముందు ఇప్పటికీ పీఆర్సీ కమిషన్ నియమించలేదు కాబట్టి వెంటనే 30% మధ్యంతర భృతి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వెంటనే మరి పీఆర్సీ కమిషన్ రిపోర్ట్ కూడా తొందరగా నియమించి తొందరగా రిపోర్ట్ తెప్పించుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా మరి ఉద్యోగ సంఘాల జేఏసీ, ఏపీ ఎన్జీఓ అందరూ కూడా అన్ని సంఘాలు ఐక్యంగా పోరాటం చేయాలి. లేకపోతే మాత్రం ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావు. ఇక ప్రభుత్వ రంగంలో ఇంత సుదీర్ఘకాలం పాటు పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు సంబంధించి మరి ఆర్థిక సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యోగులు చాలా అన్యాయానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2023 జూలై నుంచి వేతన సవరణను 44% ఫిట్మెంట్తో అమలు చేయాలని, 5 విడతల కరువు భత్యం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాసన మండలి సభ్యులు ఇక అదేవిధంగా డిమాండ్ల సాధనలో వెనకడుగు వేయం.
ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ అంటూ ఇలా ప్రకటించడం అయితే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక తెలంగాణలో ప్రస్తుతానికైతే 5% మధ్యంతర భృతి ఇస్తున్నారు. ఏపీలో అయితే కనీసం మధ్యంతర భృతి కూడా ఇవ్వకపోవడం అన్యాయం. ప్రస్తుతం అయితే వెంటనే ఉద్యోగ సంఘాలు చేసి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని మధ్యంతర భృతి 30% ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎన్జీఓ సంఘం అంటే ఉద్యోగుల గొంతు కానీ నిరూపించుకోవాలి. ఇక హెల్త్ కార్డులను కూడా వెంటనే ఖచ్చితంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇక ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో తగ్గేదేలే. ఉద్యోగులకు రావాల్సిన 30,000 కోట్ల బకాయిలను చెల్లించాల్సి ఉంది. ఓపీఎస్ హామీని నిర్ణీత వ్యవధిలో నిలబెట్టుకోవాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్ అమలు చేయాలి అంటూ ఏపీ ఎన్జీఓ నేత విద్యాసాగర్ కీలక డిమాండ్ అయితే చేశారు. ఇదే స్పీడ్తో అసలు అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి ఒక మీటింగ్ ఖచ్చితంగా వెంటనే ఏర్పాటు చేసుకోవాలి వారం రోజుల్లో. ఎందుకంటే త్వరలో బడ్జెట్ కూడా రాబోతుంది. ఆ బడ్జెట్ ముందు ఉద్యోగ సంఘాలు చేసి కనీసం ఉద్యమ కార్యాచరణని ప్రకటించాలి. ప్రభుత్వానికి మరొకసారి క్యాబినెట్ సబ్ కమిటీతో మళ్ళీ ఉద్యోగ సంఘాలు చేసి మీటింగ్ పెట్టుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. గతంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ కూడా నిర్వహించారు, అది ఫెయిల్ అయిపోయింది. తర్వాత మొన్న నిర్వహించిన 3 మంత్రులతో కూడినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ కూడా అది కూడా ఫెయిల్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ సమావేశంలో అంత హైడ్రామా హంగామా మధ్య పెద్ద 2-3 రోజుల పాటు ఉద్యోగ సంఘాల జేఏసీతో మీటింగ్ పెడుతున్నామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. సీఎం స్థాయిలో నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఎన్నో సమస్యలుంటే కొండను త్రవ్వి ఎలకన పట్టిన సందంగా ఒక్క డిఏనిచ్చి చేతులు దుప్పుకున్న ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి ప్రభుత్వం ఉద్యోగ సంఘాల జేఏసీ. ఇక ఉద్యోగులకు సంబంధించి ప్రతి ప్రమోషన్లు కానీ ట్రాన్స్ఫర్లు కానీ పారదర్శకంగా జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఖాళీ పోస్టులన్నింటినీ వెంటనే భర్తీ చేయాలి. ఉద్యోగులకు సంబంధించి ఇతర సర్వీస్ మ్యాటర్స్ అన్నింటినీ కూడా టీచర్లకు సంబంధించి కూడా అన్నీ కూడా క్లియర్ చేసే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి కూడా వెంటనే వారందరినీ కూడా రెగ్యులర్ చేయాలి. ఇక ప్రస్తుతం నెక్స్ట్ ఈ సంవత్సరం 2026 నుంచి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగులు తీసుకోకుండా ప్రతి ఉద్యోగిని కూడా రెగ్యులర్ ప్రాతిపదికనగా తీసుకోవాలని చెప్పేసి ఉద్యోగులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు నియామకం చేయడం ద్వారా ఇక్కడ వారికి తక్కువ జీతం శ్రమ దోపిడీ అయితే జరుగుతుంది. కాబట్టి అసలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థనే తీసేయాలి. తర్వాత సిపిఎస్ని కూడా వెంటనే రద్దు చేసి ఓపీఎస్ని కూడా వెంటనే అమలు చేసే విధంగా ఇక్కడ ఉద్యోగ సంఘాల జేఏసీ అయితే ఇక్కడ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. వెంటనే ఇక్కడ ఉద్యోగులైతే మొన్నటి దీపావళి ముందు తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని అయితే చాలా వ్యతిరేకిస్తున్నారు. ఒక్క డిఏతో సరిపెట్టుకోవడం అయితే వారు జీర్ణించుకోలేకపోతున్నారు ఉద్యోగులు. కాబట్టి ఉద్యోగుల అసంతృప్తిని, ఉద్యోగుల యొక్క ఆందోళనని, ఉద్యోగుల యొక్క ఆర్థిక నష్టాన్ని పూడ్చడానికి ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ కీలక పాత్ర అయితే పోషించాలి. ఇక ఉద్యోగులు కూడా మరి ఉద్యోగ సంఘాల జేఏసీకి అండగా నిలిచి ఐక్యంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇక డిమాండ్ల సాధనలో వెనకడుగు వేయమంటూ ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ ప్రకటించడం ఇక గుడ్ న్యూసే. మరి ఇదే స్పీడ్లో మరి ఉద్యోగులందరికీ కూడా 44% ఫిట్మెంట్తో వేతన సవరణ చేసే విధంగా కూడా ఇక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇక ఎన్జీఓ సంఘం అంటే ఉద్యోగుల గొంతు కానీ అక్కడ ప్రకటించడం ఉద్యోగులకు కొంచెం ఆత్మస్థైర్యం కలిగించే విధంగా ఉంది. కానీ ఈ ప్రకటనని వాస్తవం చేసే విధంగా ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రవర్తించాలి. ఇక ప్రభుత్వం మాటలకు తలొగ్గి సమావేశాల నుంచి బయటికి రావడం, ప్రభుత్వం ఏది చెప్తే అది గంగిరెద్దులాగా విని బయటికి రావడం వల్ల అయితే ఇక్కడ ఉద్యోగులే నష్టపోతున్నారు. కాబట్టి ఏపీ ఎన్జీఓ సంఘం, ఏపీ ఉద్యోగుల జేఏసీ వెంటనే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఉద్యోగుల ఆర్థిక సమస్యలన్నింటినీ పరిష్కరించే విధంగా మరొక్కసారి మరి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తారా, మరి ప్రభుత్వాన్ని బతిలాడి తమ యొక్క సమస్యలు పరిష్కరించుకుంటారా, ప్రతిపక్షాల సపోర్ట్ తీసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తారా, ఏ విధంగా మరి చేస్తే బాగుంటుందో ఒక కీలక నిర్ణయాన్ని తీసుకోవాలి. అప్పుడే మరి ఉద్యోగుల సమస్యలు అయితే పరిష్కరించబడతాయి. ప్రస్తుతానికైతే ఏపీ ఉద్యోగులకు ఇంకా 2 డిఏలు వెంటనే ఇవ్వాలి, మధ్యంతర భృతి 30% ఇవ్వాలి, పీఆర్సీ కమిషన్ నియమించి 44% ఫిట్మెంట్తో ఖచ్చితంగా పీఆర్సీ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వం మీద ఉంది. ఆ బాధ్యత ఏపీ ఉద్యోగ జేఏసీ మీద కూడా ఉందని ఉద్యోగ జేఏసీ కూడా గుర్తించాలి. ఇక విష్ ఆల్ ద బెస్ట్. సగటు సాధారణ ఉద్యోగులైతే ఈ అంశం మీద కామెంట్ చేయండి. మీ ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా మన ఛానల్ ద్వారా సూచనలు సలహాలు ఇవ్వండి. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.